లోక్సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ వాతావరణాన్ని మరింత వేడి పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అంటూ మోదీ నుంచి అమిత్ షా వరకు విమర్శలు గుప్పిస్తే, ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి మోదీకి అవకాశం ఇస్తే ఇక ప్రజాస్వామ్యం గురించి మర్చిపోవాల్సిందేనని ఆయన నియంతలా తయారవుతున్నారు. ఇండియా కూడా రష్యా, చైనాల సరసన చేరుతుందని హెచ్చరించారు. ఆ వివరాలేంటో చూద్దాం. దేశంలో వేసవి ఎండలతో పాటు రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. అధికార భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే నుంచి రాహుల్ గాంధీ వరకు విరుచుకుపడుతున్నారు. మోదీ మరోసారి అవకాశమిస్తే ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, ఇండియా కూడా రష్యా, చైనా బాటలో నడవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మోదీని 2024 లోక్సభ ఎన్నికల్లో సాగనంపకపోతే ఆయన కూడా వ్లాదిమిర్ పుతిన్ మోడల్ను ప్రజలపై రుద్దుతారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులకు ఇదే చివరి అవకాశం. ప్రజాస్వామ్యం కావాలా లేక నియంతృత్వం కావాలో ఆలోచించుకోవాలని కోరుతున్నారు. కేవలం కాంగ్రెస్ నాయకులే కాదు, దేశంలోని మేధావులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ వెటరన్ పి చిదంబరం అంటున్నారు. మాజీ మంత్రి కూడా ఆయన చిదంబరం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలో ఆయన కీలక పాత్ర వహిస్తున్నారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే ఇవి చివరి ఎన్నికలు, భవిష్యత్తులో ఎన్నికలుండవు. మోదీ నిరంకుశ పాలనలో ప్రజలు మగ్గాల్సి వస్తుందని హెచ్చరించారు మాజీ మంత్రి చిదంబరం. కాగా ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎన్నికల కమిషన్ దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు పాక్షికంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువురు ప్రతిపక్ష నాయకులను జైల్లో వేశారు. వారికి బెయిల్ కూడా ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేసరికి ఎన్నికలు కూడా ముగిసిపోతాయని చిదంబరం అన్నారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ లేక ఆదాయ పన్ను శాఖ మాత్రం ప్రతిపక్ష అభ్యర్థులు అనేసరికి విపరీతంగా స్పందిస్తున్నాయని చిద్దు అన్నారు. అదే బీజేపీ అభ్యర్థుల అక్రమాలపై ఫిర్యాదు చేస్తే మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో ఎన్నికలుండవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరిగే ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యయుతంగా జరిగే అవకాశాలు లేవని కేంద్ర మాజీ మంత్రి అన్నారు. కొన్ని దేశాల్లో పరిస్థితులను చూస్తున్నాం. చైనాలో కానీ రష్యాలో కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయా అని చిదంబరం ప్రశ్నించారు. మరోమారు మోదీని అందలమెక్కిస్తే ఆయన దిగడు నియంతలా మారుతాడు. ఇక భవిష్యత్తులో ఎన్నికలు మరిచిపోవాల్సిందేనని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ముందుగా ఆయన మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే బాల్ ఠాక్రే కూడా ఇలానే మతం చాటున ఓట్లు అడిగితే ఎన్నికల కమిషన్ ఆయనను శిక్షించలేదా అని గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికల కమిషన్కు గతంలో టీఎన్ శేషన్ ఉన్న ఎన్నికల కమిషన్కు చాలా తేడా ఉంది. అక్రమాల గురించి ఈసీకి ఫిర్యాదు చేస్తాం. అక్రమాలు జరిగిన చోట జోక్యం చేసుకోవాలని కోరుతాం. అది కాకుండా ఈసీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. తమ ఫిర్యాదులు చెత్తబుట్టులో వేస్తోంది. అలా అని ఈసీని ప్రతిరోజు సుప్రీంకోర్టుకు లాగలేం కదా అని చిదంబరం ప్రశ్నించారు. తాము ఎన్నికల్లో పోరాడుతున్నాం, లీగల్ కేసులో కాదని చిద్దు పేర్కొన్నారు. ఈ
నెల 5న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తమ మేనిఫెస్టో గురించి బీజేపీ స్పందించలేదు. అయితే అకస్మాత్తుగా ప్రధానమంత్రి తమ మేనిఫెస్టోలో ముస్లింలకు పెద్దపీట వేసినట్లు గుర్తించారు. బీజేపీ ఇప్పటి వరకు మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఇప్పటి వరకు బీజేపీ మేనిఫెస్టో గురించి తామెలాంటి వ్యాఖ్య చేయలేదు. బీజేపీ విషయానికొస్తే అందరికీ తెలిసిందే. ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ లాంటి వాటికి పెద్దపీట వేస్తారు. అయినా అవన్నీ తాము పట్టించుకోమన్నారు చిదంబరం. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో విషయానికొస్తే దళితులకు, రైతులకు, ఆదివాసీలకు, మహిళలకు, యువతకు అవకాశాలు కల్పిస్తామన్నారు. ముస్లింల కోణంలో చూస్తే ప్రధానమంత్రి ప్రస్తుతం అసహనంతో ఉన్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలో సమానత్వం, సెక్యులరిజం గురించి మాట్లాడలేము. అదే కాంగ్రెస్ విషయానికొస్తే భారత రాజ్యాంగాన్ని దేశానికి ప్రసాదించింది. కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేసే హక్కుందన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రతి వ్యక్తి భయంతో బ్రతుకుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేం. అలాంటి పరిస్థితిని సృష్టించింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాడుతోంది. అలాగే ధైర్యవంతులు పోరాడుతున్నారు. దేశంలోని వందలాది, వేలాది మంది ప్రజలు బయటికొచ్చి బీజేపీ నిరంకుశత్వాన్ని నిలదీయండని కోరారు చిదంబరం. ఇక ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రారంభంలో మీడియా కూడా వంత పాడింది. ఇప్పుడంతా తేటతెల్లమయ్యింది. ప్రస్తుతం ఆయన చెబుతున్న 400 సీట్ల వాదనను ఎవ్వరూ నమ్మడం లేదు. మోదీ 10 ఏళ్ల పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగింది. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా సిఎస్డిఎస్ లోక్ నీతి సర్వేలో కూడా ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల పాటు బీజేపీ, మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారు. ఇక ప్రజలు వారికి సెలవు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమయ్యిందని చిదంబరం జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.